చంద్రబాబు నాయుడు చెప్పేది ఏంటంటే మీరు సంక్షేమ పథకాల గురించి చెప్తున్నారు, డెవలప్మెంట్ అన్న విషయంలో మీరు వెనకబడ్డారు, ఆ కారణం ఒకటి చూపిస్తూ. సార్ వాట్ ఈస్ మెంట్ బై డెవలప్మెంట్ సార్? ఎస్, ఇప్పుడు ఆయన ఏమంటారు, నేను అమరావతి కడుతున్నాను, క్వాంటమ్ వ్యాలీ క్రియేట్ చేస్తున్నాను అనేది ఇప్పుడు ఆయన చెప్తున్నారు. సో డెవలప్మెంట్ అన్న ఆస్పెక్ట్. లెట్ మీ టెల్ యూ, మీ క్వశ్చన్ అయిపోయింది కదా. లెట్ మీ ఐ డిస్క్రైబ్ ది క్వాంటమ్ వ్యాలీ. వాట్ ఈస్ దట్ క్వాంటమ్ వ్యాలీ? ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇంతకుముందు హైటెక్ సిటీ ఒకటి కట్టాను, ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ కడుతున్నా అన్నాడు. 2014-19 అయిందే, అప్పుడు క్వాంటమ్ వ్యాలీ లేదు, అంటే 5 సంవత్సరాలు లేదు. 19-24 అయింది కాదు, 5 సంవత్సరాలు లేదు, అంటే 10 years లేదు కదా. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశాడు అనుకుందాం క్వాంటమ్ వ్యాలీ. రేపు క్వాంటమ్ కంప్యూటింగ్ అన్నది అది ఏమవుతుందో అనేది. ఇప్పుడు హైటెక్ సిటీ ఉంది కదా, హైటెక్ సిటీ దానివల్ల ఎవరికి లాభం? ఫర్ ఏ ఫ్యూ పీపులే కదా. సో టోటల్లీ ప్రైవేట్ బిజినెస్ సెంటర్ కదా. అవును, అంతే. ప్రైవేట్ పీపుల్ బిజినెస్ సెంటర్ ఇది, అదేం పెద్ద పబ్లిక్ సెక్టర్ కాదు. ఇది బిహెచ్ఎల్ లాగా, విశాఖ స్టీల్ ప్లాంట్ లాగా, లేకపోతే ఇంకొకటి మనకి టాటా స్టీల్ లాగా, ఇదేం పబ్లిక్ సెక్టర్ ఏం కాదు. లేకపోతే ఇండియన్ రైల్వేస్ లాగా, లేకపోతే మనం అనుకునే ఆర్టీసీ కార్పొరేషన్ లాగా పబ్లిక్ సెక్టర్ కాదు కదా. ఎవడికో ప్రైవేట్ వాడికి 10 మందికి ఉపయోగపడే ఒక హైటెక్ సిటీని తీసుకొచ్చి భూములన్నీ ఒక వర్గానికి ఇచ్చేసుకొని, కొంతమందికి ఉన్నవాళ్ళకి ఇచ్చేసుకొని, నేను కట్టాను హైదరాబాద్ అని అంటే 400 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి హైదరాబాద్ ఇట్స్ సిటీ ఆఫ్ కమ్యూనిటీస్, నాట్ సిటీ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. సిటీ ఆఫ్ కమ్యూనిటీస్ హైదరాబాద్ గుర్తొచ్చింది. సో నువ్వు దాన్ని హైటెక్ సిటీ కట్టాను, అప్పుడు ఇప్పుడు నేను క్వాంటమ్ వ్యాలీ కడుతున్నా. హైటెక్ సిటీ అనుకుంటున్నారు చాలామంది, అమ్మో చంద్రబాబు నాయుడు గారు నెదర్లాండ్స్లో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఆయన స్టూడెంట్ ఏమనుకున్నాడు. కాదు. సో ప్రాపగండా ఆ విధంగా పెట్టుకున్నారు. అది ఒక ప్రైవేట్ సెక్టర్, ఏదో ఒక ప్రైవేట్ బిల్డింగు అద్దెకిచ్చుకొని వ్యాపారస్తుల కోసం దాన్ని వాడుకున్నారు. ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ కూడా వ్యాపారస్తుల కోసం వాడుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలోనే 50,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాడు. 50,000 మంది. వాళ్ళు ఏమన్నారు తెలుసు? అప్పుడే కోర్టుకు వెళ్ళారు. డెమోగ్రఫీ దెబ్బతింటుంది, పేద వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు రాజధాని ప్రాంతంలో ఉంటే రాజధాని ఏం కావాలి, రాజధానిలో ఉండాల్సిన వాళ్ళు అంత సాఫ్ట్వేర్ ఇంజనీర్సు, లేకపోతే బిలియనర్సు, మిలియనర్సు అనే దశలోకి తీసుకెళ్లారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్ క్వాంటమ్ వ్యాలీ కాన్సెప్ట్ కాదే, రాజధాని మొత్తంలో కూడా అందరూ ఉండాలి. డెమోగ్రఫీ ఉన్నవాడికే నీకు డెమోగ్రఫీ అయితే లేనివాడి పరిస్థితి. ప్రభుత్వం అంటే ఏంటి? సో పీపుల్, అంతే కదా. అంటే చంద్రబాబు నాయుడు గారు టోటల్గా ఎలక్షన్లో ప్రజల చేత ఓట్లు అడుచుకుని ముఖ్యమంత్రి అంటాడు, కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మెంట్ ఫర్ ఓన్లీ ఫ్యూ పీపుల్, ప్రైవేట్. కానీ హైదరాబాదులో ఉన్న ఈ ఐటీ వల్ల దాదాపుగా కొన్ని వేల కోట్ల రెవెన్యూ జనరేట్ అవుతుంది. అది ఇవాళ తెలంగాణకి ఒక అంటే ఇంపార్టెంట్ అసెట్ లాగా మారింది. అలాంటి ప్రయత్నం ఏదైనా చేశారా జగన్మోహన్ రెడ్డి? సరే చెప్పుకుంటారు, ఏవి హార్బర్లో కట్టే ప్రయత్నం చేశారు, కానీ పూర్తి అవ్వలేదు కాబట్టి దాన్ని మీరు క్లెయిమ్ చేసుకోలేరు మా ప్రస్తుతానికి. బట్ అలాంటి ఒక ఒపీనియన్ అయితే, అలాంటి ఒక డిస్కషన్ అయితే ఎప్పుడు చేస్తూ ఉంటారు కదా. ఎట్ ద టైమ్ ఆఫ్ డివిజన్ ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ ఈజ్ ఏ సర్ప్లస్ స్టేట్ కదా. అవును. ఇప్పుడు ఎందుకు లాసుల్లో ఉంది? ఎందుకుంది? కంప్యూటర్ సెంటర్ అయిపోతే కంప్యూటర్ మొత్తం దీన్ని బోడ్చాలి కదా. బూడ్చిందా? బోడ్చదు. చంద్రబాబు నాయుడు నిర్మించిన కంప్యూటర్స్ వల్లే హైదరాబాద్ వెలిగిపోవాలి కదా. వెలుగుతుందా? తెలంగాణ మొత్తం వెలగాలి కదా. ఎందుకు వెలుగుతుందా? ఎందుకు వెలగట్లేదు? దట్ మీన్స్ ది స్టేట్మెంట్ విచ్ ఎవర్ యూ ఆర్ గివింగ్ ఇట్స్ ఎ టోటలీ రాంగ్ స్టేట్మెంట్, కన్ఫ్యూజింగ్ ద పీపుల్. నా వల్లే హైదరాబాద్ బతుకుతుంది, ఇంకా ఊహల్లో ఉన్నారు వీళ్ళ. రాష్ట్రం నుంచి వెళ్ళి పారిపోవటం వల్ల ఏం జరిగింది, మనం పారిపోవటం వల్ల ఆ రాష్ట్రానికి మేలు జరిగిందా, మేలు జరగలేదా? ఇది జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇందాక ఒక మాట అన్నారు, మీరు వెల్ఫేర్ చేశారు, డెవలప్మెంట్ ఎక్కడని. హ్యూమన్ ఇండెక్స్ ఎక్కడైతే నువ్వు ఆ హ్యూమన్ ఇండెక్స్లో డెవలప్మెంట్ కనపడితే ఆటోమేటిక్ డెవలప్మెంట్ అండి. డెవలప్మెంట్ అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా 4 అద్దాల మేడలు కాదు. దానితోటి మనం డెవలప్మెంట్ మెజర్ చేయలేము. జీవన స్థితిగతుల్ని, ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపరిచారా లేదా? విలేజ్లో ఉన్నటువంటి విలేజ్ సెక్రటేరియట్ కానీ, విలేజ్లో ఉన్న ఆర్బీకే సెంటర్స్ కానీ, గ్రామంలో ఉన్నటువంటి స్కూల్స్ కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ, హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ కానీ బాగుపడ్డాయా లేదా? అది ఇండెక్స్ని, డెవలప్మెంట్ ఇండెక్స్ని చూపిస్తూ ఉంది. అంతేగాని క్వాంటమ్ వ్యాలీ కడితే సో వాట్ అది జనాల్ని మాయ చేయడాన్ని తప్పితే నిజంగా ప్రజలకు, సామాన్య ప్రజలకి ఎస్ ఎరాడికేషన్ అదే పావర్టీ అన్నాం. చంద్రబాబు నాయుడు గారు దాదాపు ఒక 45 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు కదా. టెల్ మీ, ఎంత నువ్వు పేదరికాన్ని నిర్మూలించగలిగావు? నువ్వు లేస్తే ప్రపంచాన్ని గురించి, యుఎన్ఓ గురించి, లేకపోతే సిలికాన్ వ్యాలీని గురించి, లేకపోతే అర్థం కాని సబ్జెక్టులు మాట్లాడుతూ ఉంటారు కదా జనాలకి. నిజంగా జరిగితే పేదరిక నిర్మూలన ఎంత జరిగింది?
ఇది ఈరోజు కూడా 30% మంది ప్రజలు ఒక్క పూట అన్నం ఎందుకు తింటా ఉన్నారు? అవును. గో టు ఆంధ్రప్రదేశ్. అందరిలో మీలాగానే దర్జాగా బట్టలు వేసుకొని తిరుగుతున్నారు అనుకుంటున్నారా? గో టు ది రూరల్ ఏరియాస్ అండ్ ట్రైబల్ ఏరియాస్. ఏమున్నాయండి ట్రైబల్ ఏరియాస్లో? మీరు విలేజ్లకు వెళ్ళండి, ఎస్సీ ఎస్టీ కాలనీస్ ఉండే దగ్గరికి వెళ్ళండి. మీరు అనుకుంటున్నారేమో మొత్తం ఏదో సెల్ ఫోన్ ఉంటే డెవలప్మెంట్ అని అనుకుంటే పొరపాటు. ఇంట్లో బాత్రూమ్ ఉందా? ఒక ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు? తిప్పి తిప్పితే మీ బాత్రూమ్ అంతా ఇల్లు కూడా లేవు మిగతా వాళ్ళకి, లేవు. దీన్ని ఏమంటాం? డెవలప్మెంట్ అంటామా? సో ఇండెక్స్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఈజ్ టోటలీ డిఫరెంట్. వాట్ దే ఆర్ టాకింగ్ ఈజ్ టోటలీ డిఫరెంట్. తెలియని వాడికి అర్థం ఒకరు తెలుసుకోలేకపోతే మేము తెలుసుకునే దశలో ఈరోజు ప్రతివాడు ఉన్నాడు. కాబట్టి మాట్లాడేటప్పుడు గమనించి మాట్లాడమని కోరుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఏదైతే ఉందో, ప్రతి పేదవాడు ఎదగటం కోసం, ప్రతి పేదవాడు 3 పూట్ల అన్నం తినడం కోసం, ప్రతి పేదవాడు కూడా కాళ్ళు ఎగరేసుకొని తిరగటం కోసం ప్రభుత్వ డబ్బుల్ని పేదలకి పంచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారండి. ప్రభుత్వ డబ్బుల్ని కొంతమంది వ్యక్తులకి, ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేస్తున్నటువంటి వాళ్ళు కూటమి వాళ్ళు. కెన్ యూ సే దట్? హౌ కెన్ యూ కంపేర్? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనతోటి అసలు మీరు కంపేర్ చేసుకోవడానికి యూ డోంట్ హ్యావ్ ఎనీ అర్హతే లేదు అసలు. కానీ మీరు అంటున్నారు కానీ 5 ఏళ్ల పాటు రాక్షస పాలన సాగింది. అందరి మీద వేధింపులు జరిగాయి. ముఖ్యంగా కొన్ని కులాల మీద, కొన్ని వర్గాల మీద వేధింపులు జరిగాయి. అంతేకాకుండా కేసులు, ఇష్టం వచ్చినట్టుగా కేసులు పెట్టారు. కొంతమంది రాష్ట్రాన్ని వదిలిపెట్టి పారిపోయారు. వాళ్ళు రిటర్న్ వచ్చి ఓట్లు వేయడం వల్లే మీకు ఇప్పుడు ఈ పరిస్థితి ఉంది అన్నది టీడీపీ చెప్తూ ఉంటుంది. దానికి దాన్ని ఎలా చూడాలంట? అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నాకు తెలిసి రాష్ట్రం వదిలిపెట్టిపోయిన వాళ్ళ సంఖ్య ఉంటే నాకు మీరు పెట్టగలిగితే నేను మాట్లాడతాను. రాష్ట్రం వదిలిపెట్టిపోయిన వాళ్ళు కొన్ని లక్షల ఓట్లు వేయటం వల్ల మేము ఓడిపోయామంటే ఆ లక్ష్యం ఒక చూపించండి నాకు, ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ విధంగా మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది గర్ల్స్ కనపడకుండా పోయారు అన్నాడు. 3 తీసుకొచ్చి చూపించాడా? ఒకటి వేశారు మా మీద అంతే. దానికి మేము సరిగ్గా చెప్పుకోలేకపోయాం. ప్రతిఘటన పోరాటాలు అంటాం చూడండి. వాళ్ళ విమర్శకి మేము కౌంటర్ ఇచ్చుకోలేని దశలో మేము ఏడిసాం కాబట్టి ఆ టైంలో వాళ్ళు గెలిచారు. కానీ 2 సంవత్సరాలు అయింది. చాలామంది ఛాలెంజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నా దగ్గర ఉంది, 30,000 మంది వాలంటీర్స్ వల్ల గ్రామాల్లో ఉన్న మహిళలు కనపడటం లేదు, ఎటో వెళ్ళిపోయారు, ఎక్కడున్నారు. ఎస్ కమాన్, ఇట్ ఈజ్ యువర్ పీరియడ్ నౌ, యూ బ్రింగ్ బ్యాక్ దోస్ పీపుల్ బ్యాక్. లేకపోతే వాళ్ళు ఎక్కడో చచ్చిపోయారని చెప్పండి. ఎందుకు ఆ ప్రయత్నం చేయట్లేదు? సెంట్రల్ గవర్నమెంట్ మీదే, స్టేట్ గవర్నమెంట్ మీదే, ఏజెన్సీస్ మీయే, ప్రాపగండా చేసింది మీరే. వుడెంట్ కీప్ అప్ యువర్ ప్రాపగండా? ఎక్కడన్నా మాట్లాడారా? జగన్మోహన్ రెడ్డి గారు అప్పుల మీద, జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేయాల్సి వస్తే అప్పు చేసి పేద ప్రజలకు పెట్టాడు. అసలు ప్రభుత్వం అంటే అప్పుల్లో లేకుండా ఉంటుందా? భారతదేశానికి ఈరోజు అప్పు లేదా? రిజర్వ్ బ్యాంక్ ఎందుకు ఉంది? అప్పులు తేవటం కోసమే ఉంటుంది, అప్పులను అడ్జస్ట్ చేయడం కోసమే ఉంటుంది. పార్లమెంట్ ఈరోజు మనం ప్రపంచం అంతా బొచ్చు పెట్టుకొని ఎందుకు ఎదుగుతూ అడుక్కున్నామండి? ఎందుకు మనం వీఆర్ బెగ్గింగ్? చైనా, రష్యా, అమెరికా ఎందుకు? ప్రధానమంత్రి గారు మోడీ గారు ఎందుకు తిరుగుతున్నాడు? షో మీ వన్ కంట్రీ, డెబిట్ లేకుండా ఉన్న కంట్రీ ఒకటి చూపించండి. ఎందుకు ఆంధ్రప్రదేశ్ని మీరు బజార్లో పెట్టారు? ఎస్, మీరు వచ్చి మీరేం చేశారు? ఈరోజు మీ అప్పులు ఎటుపోయినాయి? అసలు మీరు పెడుతున్న నీళ్ళల్లో పోయటమే. ఏదో అక్కడ అమరావతిలో మీరు ఒక పక్క పోస్తారో ఒక పక్క తోడతారు. ఎవరికైనా పెట్టారా? వీళ్ళు పెడితే ఎవరో పెట్టారు? తోడే యంత్రాలు ఎవరే? మీవే. పోసే యంత్రాలు ఎవరే? మీయే. వాళ్ళకి వెళ్తున్నాయి, తిరిగి మళ్ళీ ఏ రూట్లో మీకు వస్తున్నాయి? మీ జేబుల్లోకి వెళ్తాయి. ఈ దోపిడీని ఎలా జరుగుతుందో విశదీకరిస్తాం, జనంలోకి వెళ్తాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మొత్తం విధ్వంసం, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన డెవలప్మెంట్ లేదు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మొత్తం కూడా కేసులమే. ఎక్కడ ఎవడు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కేసుల్లో ఉన్నారు చెప్పండి? అవినీతి చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే స్కాములు జరగకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైనా ఇబ్బంది పెట్టాడా? కానీ ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారము చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టిన స్కిల్ స్కామ్ కేసు, లిక్కర్ కేసు, అవన్నీ కూడా ఫ్యాక్ట్ ఆఫ్ ఎర్రర్ కింద మొత్తం కేసెస్ తీసేస్తున్నారు సిఐడి వాళ్ళు. వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళు తీసేసుకుంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద మీకు ఒక కేసు ఉంది, స్కిల్ డెవలప్మెంట్ కేసు. ఎట్లా తను వచ్చిన తర్వాత తను ఎలా తీసేసుకుంటాడండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు ఏమైనా కేసులు పెడితే రేపు వచ్చి తీసేసుకోవచ్చా? అంటే ఏ ప్రభుత్వం డిక్లేర్ చేసుకోవచ్చు. ఇంకా కోర్టులు ఎందుకు ఉండాలి? ప్రజలు ఎందుకు ఉండాలి? మీలాంటి మీడియా ఎందుకు ఉండాలి? ప్రశ్నించేవాడు ఎందుకు ఉండాలి? ఎట్లా? హౌ కెన్ యూ సే ఇట్? మీరు దాన్ని కరెక్ట్ అని మీరు ఎలా చెప్తారు? మీ కేసులు మీరు స్టేలు తెచ్చుకొని మీ కేసులు మీరు గెలిచిన తర్వాత అవన్నీ కొట్టేసుకుంటూ పోతే మిగతా చోట ఎవరు దాన్ని ప్రశ్నించరా? ఇది మీకే చెల్లింది, ఇంకెవడో చెల్లలా. ఓకే. సో మీ 5 ఏళ్ల శాంతి భద్రతలో ఇప్పుడు రెడ్ బుక్ అనే పేరుతో మీరు చెప్తున్న ఒక మాట,
ఏమైనా కంపారిజన్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే డిఫరెన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? రెడ్ బుక్, రాజ్యాంగము, దాని కారణంగా అంటే దాన్ని పరిస్థితులు ఎలా ఉన్నాయి? నేనైతే బీయింగ్ అన్ అంబేద్కరైట్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగం, ఆ రాజ్యాంగ పునాదుల మీద ఈరోజు ఈ దేశం పరిపాలించబడుతుంది. ఎక్కడైనా మానవ హక్కులకి ఉల్లంఘన జరిగితే భారత రాజ్యాంగం ఆర్టికల్ 27 అని ముందుకు వస్తుంది, జీవించే హక్కు. లేకపోతే పత్రికా స్వేచ్ఛ, మాట్లాడే హక్కును కోల్పోతూ ఉంటే ఆర్టికల్ 19 ప్రకారం ముందుకు వస్తాం. ఆయన ఇచ్చినటువంటి, ఆయన పొందుపరిచినటువంటి ఒక రాజ్యాంగం. ఏదో ఆయన ఏదో రెడ్ బుక్లో రాసుకున్నని రెడ్ బుక్ రాజ్యాంగం, నేనైతే ఆ మాట అందలుచుకోలేదు. ఒకవేళ మా వాళ్ళు కూడా ఈ మధ్య ఊత పదంలో కొడతారు. డోంట్ ట్రై టు కంపేర్ లోకేష్ రెడ్ బుక్ విత్ భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం పవిత్రమైంది. ఈరోజు మేము వెళ్ళినా, ఇంకొకళ్ళు వెళ్ళినా న్యాయం కోసం ఎక్కడికి వెళ్తాం? ఖచ్చితంగా న్యాయస్థానాలకు వెళ్ళినప్పుడు దాని ప్రకారమే. భారత రాజ్యాంగమే కదా. రెడ్ బుక్ని ఎవరన్నా ఓపెన్, రెడ్ బుక్లో ఈ మైట్ హ్యావ్ మెన్షన్ కొన్ని పేర్లు రాసుకున్నాడేమో, రెడ్ బుక్ని చూపిస్తా. అసలు రెడ్ బుక్ని చూపిస్తూ ఉంటే మా వాళ్ళు ఇంకా అనుకోవట్లేదేమో, రెడ్ బుక్ని చూపించి దానిలో ఏముందో భయపెడుతున్న వ్యక్తిని కోర్టు ఎందుకు సుమోటోగా తీసుకొని రెడ్ బుక్ తీసుకొని నువ్వు కోర్టుకు రమ్మని అడగాల. మేము ఎవడో మాట్లాడాల్సిన అవసరం లేదు. దాంతో భయపెడుతున్నా, నీకు అధికారం ఉందని నువ్వు పుస్తకం పట్టుకొని నువ్వు భయపెడుతూ పోతే దానిలో ఒక పేజీలో పలానాడు పేరు రాసుకున్నావు, వాడి హిస్టరీ. అంటే మీరు పరిపాలించడానికి వచ్చారా, భయపెట్టడానికి వచ్చారా? పరిపాలించడానికి వచ్చారా, జైల్లో పెట్టడానికి వచ్చారా? పరిపాలించడానికి వచ్చారా, కేసులు పెట్టడానికి వచ్చారా? ఒకవేళ అదే మీ వ్యవహార శైలి అయితే, ఏది మీరు పనిష్ చేస్తాం, జైల్లో పెడతాం, కేసులు పెడతాం, నిర్బంధిస్తాం, లేకపోతే దాడులు చేస్తాం, ఇళ్ళు తగలబెడతాం, ఇవన్నీ మీరు అనుకుంటే రేపు ప్రజలు కూడా వాళ్ళ అవకాశం వాళ్ళకి వచ్చే టైంలో వాళ్ళకి వస్తుంది. ప్రజలు ఏం చేయాలో వాళ్ళు చేస్తారు. మేము కూడా పార్టీగా మేము ప్రజలకి ఏం చెప్పాలో మేము చెప్తాం. వీఆర్ హియర్ టు ఎడ్యుకేట్ పీపుల్. జరుగుతున్నటువంటి ఈ దోపిడీ విధానాన్ని కానీ, ఈ అరాచక పరిపాలన కానీ, ఈ జంగిల్ రాజ్, ఈ గోండా రాజ్ ఏదైతే ఉందో దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ విధంగా జరుగుతూ ఉంది. ఇది ఒక ఆటవిక పరిపాలన. ఒకరు కూటమిలో ఉన్న వాళ్ళు ఒకరు మాట్లాడరు, మాట్లాడతానని వచ్చినటువంటి వ్యక్తి ప్రశ్నించడు, మాట్లాడు. అసలు నేను లేకపోతే ఈ దేశమే లేదు, ఐఎమ్ ద సీనియర్ మోస్ట్ అనుకుని తనకైతే ప్రకటించుకున్న వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎవరి మీద కక్ష తెచ్చుకుంటున్నాడు, ఎందుకు అబద్ధాలు చెప్తున్నాడు, ఎందుకు దేవుడిని కించపరుస్తున్నారు, ఎందుకు ప్రజలు లెక్క లేకుండా ఉన్నారు, మీ అనుభవంతో ఎక్కడికి వెళ్ళిందో, ఇవన్నీ అర్థం కాకుండా ఉన్నటువంటి ఒక సందిగ్ధ అవస్థలోకి ఈరోజు రాష్ట్రం వెళ్ళిపోయింది. ప్రజలు, సామాన్య ప్రజలు, న్యూట్రల్స్, ఈవెన్ వైసీపీకి లేకపోతే తెలుగుదేశానికే కాదు అభిమానులుగా మిగతా వాళ్ళు చాలామంది ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఏంది ఇది ఇంత దరిద్రంగా తయారయ్యారు వీళ్ళు, వీళ్ళ అనుభవం ఎటుపోయింది, వీళ్ళ సీనియారిటీ ఎటుపోయింది. నేను అడుగుతున్నాను సార్, జగన్మోహన్ రెడ్డి గారి వయస్సు చంద్రబాబు నాయుడు గారి వయసుకి ఎంత సీ ఆఫ్ డిఫరెన్స్ కదా. ఆల్మోస్ట్ తన కొడుకు వయసే కదా జగన్మోహన్ రెడ్డి గారి వయసు అంతా కూడా. రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారి సమకాలీనులు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఒక జనరేషన్ తోటి ఇంకొక జనరేషను బిహేవ్ చేయాల్సినటువంటి విధానం ఎక్కడైనా కనపడుతుందా? పెద్దవాళ్ళు ఆదర్శంగా ఉండాలి పిల్లవాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ తెలియదు అనుకుందాం, ముఖ్యమంత్రి అయ్యాడు. కాస్త అయితే నువ్వు అలా కాదు ఇలా ఎప్పుడైనా చెప్పడానికి ప్రయత్నం చేశావు. అంటే తండ్రితో సమకాలికుడితో ఈయన బిహేవ్ చేసిన పద్ధతి, లేకపోతే అసెంబ్లీలో వ్యవహరించిన తీరు, ఆయన మీద ఉపయోగించిన భావజాలము, లేకపోతే మీ మంత్రివర్గంలో ఉన్న నాయకులు మాట్లాడుతుంటే వాళ్ళని కట్టడి చేయకపోవడము, ఆ తర్వాత అందుకే వాళ్ళ మీద కేసులు అయినా సరే జనాలు సంతోషంగా ఉన్నారన్నది టీడీపీ చెప్తుంది. సో అట్లా ఆ విధంగా చూసినప్పుడు ఒకటి సార్, ఇప్పుడు నువ్వు కింద నుంచే నువ్వు నన్ను ఎందుకు హెచ్చరించలేదు, నా వైపు నువ్వు ఎందుకు మాట్లాడలేదు, పైనుంచి కదా ఏదైనా తప్పు జరిగితే మాట్లాడాల్సింది, పెద్దోడు కదా చెప్పాల్సింది. ఏమండి మీ పరిపాలనలో ఇలా ఉంది అని ఎప్పుడని చెప్పాడని నేను అడుగుతున్నా. ఎస్ అనుకుందాం, ఎవరైనా అసెంబ్లీలో ఏదైనా అబ్యూజ్ చేశారు, అబ్యూజ్ చేస్తే అసెంబ్లీలోనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలని ఉంది, బయట వాళ్ళకి చెప్పి ఉండొచ్చుగా. అసెంబ్లీలో చెప్పాలంటే కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి, రికార్డు నుంచి తొలగించాలి, మళ్ళీ అది ఒక రప్చర్ అవుతూ ఉంటుంది. బయటికి వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడుతున్నారా మీరు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదని ఎందుకు అనుకుంటున్నారు? ఎక్కడో ఒక చోట రెండు చోట్ల జరిగినటువంటి అసందర్భమైనటువంటి ప్రేలాపనలు కొన్ని ఉన్నాయి. ఐ టు అగ్రి, అవి మాకు లాస్ కూడా తెచ్చాయి. ఈరోజు మేము కొంత ఇబ్బంది పడుతున్నామంటే కొంత ఎక్కడో బ్యాడ్ వెర్బాట్రం మా దగ్గర కూడా జరిగిందని అనుకుందాం. దానికే కదా అప్పుడు అది మాట్లాడారు, ఇప్పుడు ఇది మాట్లాడారు, మేము ఇప్పుడు మీ సంగతి తెలుస్తాం అని స్టార్ట్ అయ్యారు కదా ఇప్పుడు. లేకపోతే అమ్మటరాంబాబు గారి పరిస్థితి ఏంటి అనుకుందాం. నెక్స్ట్ అడుగుతారేమో.